మిడిల్ ఈస్ట్ ల్యాంబ్ కోఫ్తా ఇన్ యోగా డిప్ అండి. మిడిల్ ఈస్ట్ ల్యాంబ్ కోఫ్తా ఇన్ యోగా డిప్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ కీమా పావు కేజీ, మిరియాల పొడి అర స్పూన్, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, వెల్లుల్లి తురుము 1 స్పూన్, అల్లం తురుము 1 స్పూన్, జీలకర్ర పొడి అర స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా అరకప్పు, వడగట్టిన పెరుగు అరకప్పు, కుకుంబర్ తురుము అరకప్పు, నిమ్మరసం 1 స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. షెఫ్, లెట్స్ స్టార్ట్ చేద్దామండి. Yeah, please. సో మనకి మిడిల్ ఈస్ట్ ల్యాంబ్ కోఫ్తా కోసం అని మనం ఇలాగా మటన్ కీమాని తీసుకోవాలి. కీమా తీసుకున్నప్పటికీ దీన్ని మళ్ళీ మనం బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దీనికోసం అని ఏం చేద్దామంటే మనం మిక్సీలో ఈ మటన్ కీమాని వేసుకుందాం. ఓకే. సో మటన్ కీమా వేసాం. అలాగే దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఈ మటన్ కీమాలో. దీంట్లో మనం అల్లం ముక్కలు, అల్లం తురుము కూడా దీంట్లోనే వేసుకుంటాం. అలాగే వెల్లుల్లి తురుము వేసుకోవాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు వీటన్నిటిని వేసాం. అలాగే దీంతో పాటు పుదీనాను కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. సో ఈ మిడిల్ ఈస్ట్ ల్యాంబ్ కోఫ్తాలో పుదీనా యాడ్ చేసాం. అలాగే దీంట్లో జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, ఉప్పు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో ఉప్పు వేసా. సో వేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే దీన్ని మంచిగా మిక్సీ చేసుకోవాలండి. సో వీటన్నిటిని వేసాక ఒకసారి మిక్సీ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. సో దీనిలో మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. సో మనకు ఉండే మటన్లో ఉండే మాయిశ్చర్ అయితే సరిపోతుంది. సో కంప్లీట్గా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ కోఫ్తా చేసుకోవడం కోసమని మనం ప్యాన్ పెట్టండి. స్టవ్ వెలిగించండి. సో ఇది ఓన్లీ మటనే కాకుండా చికెన్తో చేసుకోవచ్చా మనం? చికెన్తో కూడా ఈ రెసిపీ చేయొచ్చండి. సో ఇక్కడ మనం మిడిల్ ఈస్ట్ ల్యాంబ్ కోఫ్తా అని చెప్పాం. సో కావాలంటే చికెన్తో కూడా దీన్ని రీప్లేట్ చేయొచ్చు. ఓకే. సో దీంట్లో మనం ప్యాన్లో ఈ కోఫ్తాలు వేయించడం కోసమని నూనె వేసుకుందాం. ఓకే. నూనె వేసుకున్నాక ఇది జస్ట్ రిఫైన్డ్ ఆయిల్ అంటే నార్మల్ రెగ్యులర్ ఆయిల్ ఏనండి. సో దీంట్లో మనం ఇలా మిక్సీలో నుంచి కొంచెం ఇలా తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని మనం ఈ కోఫ్తాల్ని కాల్చుకోవాలి. ఓకే. సో అన్ని స్పైసెస్ అన్నీ దీంట్లోనే మనం వేస్తాం కాబట్టి ఇంకా మనం అడిషనల్గా మనం దీనికి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన పని లేదు. సో ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసి మనం ఒక్కొక్కటిగా దీన్ని కాల్చుకోవాలి. ఓకే. సో నార్మల్గా ఇంత సైజ్ చేస్తున్నారు కదా, అవి మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి బాగా లోపల బాగా ఉడుకుతుంది అంటారా? చిన్న మంట పైన ఉడికించాలి. సో అదేంటంటే మనకి ఇలా బాగా థిక్గా ఉంటే ఉడకదు. కాబట్టి ఏం చేయాలంటే దీన్ని చిన్న మంట మీద పెట్టి వేయించవచ్చు. ఓకే. సో జనరల్గా కబాబ్స్ అనే ఇలా కోఫ్తాలన్నీ చేసేటప్పుడు ఏంటంటే మనం బొగ్గుల పైన లేకపోతే అవన్ యూస్ చేస్తుంటారు. సో ఇంట్లో అందరికి ఈజీగా ఉండడం కోసం నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఓకే. ఇవి సిలిండ్రికల్ షేప్ కాకుండా చిన్న రౌండ్ షేప్స్ లో కూడా చేసుకోవచ్చా? రౌండ్ షేప్ లో కూడా చేయొచ్చు. షేప్ అనేది యాక్చువల్గా ఎప్పుడు కూడా చాయిస్ ని బట్టి ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనం జనరల్గా మీరు మటన్తో చేసేటప్పుడు సీక్ కబాబ్ ఉంటుంది. కబాబ్స్ కాబట్టి ఎక్కువగా మీకు సిలిండ్రికల్లో ఉంటాయి. సో ఇలా ఇంట్లో చేసేటప్పుడు ప్యాన్ పైన చేసేటప్పుడు ఇలా సిలిండ్రికల్గా చేసి ఈవెన్గా కుక్ అవుతుంది. సో లేదంటే కాయిన్ టైప్లో స్లైడర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో షేప్ అనేది మన అంటే మనం చూడడానికి మనకి ఎలా నచ్చుతుందని దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో దీంట్లో మనం కారం వేయలేదు కదా, మరి ఆ స్పైస్ ఫ్లేవర్ ఎలా యాడ్ అవుతుంది మనకి? సో ఈ విధంగా ఇలా మనం అన్ని కోఫ్తాలు చేసుకున్నాం కదండి. సో మీరు అడిగారు స్పైసీ అంటే ఇది యాక్చువల్గా అంటే యోగా డిప్, లెమన్ యోగా డిప్తో ఇది మనం సర్వ్ చేస్తాం. మీకు అంత ఎక్కువగా స్పైసీ ఏమి ఉండదు. సో మీరు కావాలంటే మన కోఫ్తాలు అన్ని కుక్ అయిన తర్వాత మనం పైనుంచి అలా కొంచెం మిరియాల పొడిని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో మిరియాల పొడితో మనకి వచ్చే ఘాటే మనకి దీనికి ఏదైనా స్పైసీనెస్ అది ఉంటుంది. ఓకే. సో దీన్ని ఈవెన్గా మనం అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఓకే. సో ఈ విధంగా వేగనిద్దాం. దీన్ని చిన్న మంట పైన, వీలైనంత చిన్న మంట, ఎందుకంటే ఇది మటన్ కాబట్టి పర్ఫెక్ట్గా ఉడకాలి. చిన్న మంట పెట్టి మనం చిన్న మంట పైన మూత పెట్టి మనం వేగనిద్దాం అండి. సో మూత పెట్టండి. సో చూస్తున్నారు కదా, చిన్న మంట పెట్టి ఫస్ట్ వేగనిద్దాం, ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో కాసేపు వెయిట్ చేద్దాం ఉడికేంత వరకు. కోఫ్తాలు అయితే ఉడుకుతున్నాయి. సో లెమన్ యోగర్ట్ డిప్, దీనికోసం యోగర్ట్ డిప్ని సెపరేట్గా మనం రెడీ చేసుకోవాలి. సో యోగర్ట్ డిప్ కోసం ఏం చేస్తామంటే దీంట్లో పెరుగుని కాస్త వడకట్టి దానిలో ఉండే వాటర్ అంతా తీసేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో పెరుగు వడకట్టి తీసుకున్నాం. అలాగే దీంట్లో కుకుంబర్ని యాక్చువల్గా ఏంటంటే మంచిగా ఇలా తురుమాలి. ఈ కుకుంబర్ తురుముని దీంట్లోనే యాడ్ చేస్తాం కంప్లీట్గా. ఇలా వాటర్ తీసేసి
సో కుకుంబర్ తురుమును యాడ్ చేసా. ఓకే. అలాగే దీంట్లో ఆ సార్నెస్ అంటే పులుపు రావాలి, పులుపు రావడం కోసం పెరుగు అయినప్పటికీ ఇంకొంచెం పులుపు యాడ్ అవుతుంది. కొద్దిగా నిమ్మరసం కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. అలాగే కొంచెం రుచిని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా ఉప్పు కూడా దీంట్లో వేసుకుంటాం. సో పెరుగులో మనం కుకుంబర్, తురిమిన కుకుంబర్, అలాగే నిమ్మరసం, ఉప్పు అన్నీ కలిపాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది మనకి ఒక డిప్ లా తయారవుతుంది. సో మనకి యాక్చువల్గా ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఏంటంటే ఇది అంటే ఇలా చాలా డిప్స్ మనకి ఉంటాయి, లైక్ లెబనీస్ డిప్ అని, లేకపోతే తాజికీ డిప్ అంటారు. సో ఇది కూడా అలాగా మనకి దానికి సిమిలర్గా ఒక డిప్ లాంటిది అనమాట ఇది. సో ఈ విధంగా మనకి ఇలా లెమన్ యోగర్ట్ డిప్ అయితే రెడీ అయిందండి. సో ఇదేంటంటే మనకి ఈ కోఫ్తాతో పాటు మంచి కాంబినేషన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ఇది అలా మిరియాల పొడిని కూడా అలా పైనుంచి చల్లుకుందాం. సో ఈ కోఫ్తాలన్నీ మనం ప్రెజెంట్ చేయొచ్చు అండి. సో ఇట్స్ టైమ్ టు సర్వ్ అన్నమాట. సో చాలా తొందరగా అయిపోయిందండి ఈ రెసిపీ కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీ రెసిపీ. ఓకే. సో ఈ విధంగా మనం యోగర్ట్ డిప్ని తీసుకొని సో ఒక్కొక్కటిగా మనం ప్రెజెంట్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇది పిల్లలు పెద్దలు కూడా చాలా ఈజీగా తినేయొచ్చు అనమాట. అండ్ చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. సో మనకి ఎక్కువగా ఈ కోఫ్తాలని మిడిల్ ఈస్ట్ నుంచి చాలా ఎక్కువగా చేస్తారండి. సో మిడిల్ ఈస్ట్ ల్యాంబ్ కోఫ్తా విత్ యోగర్ట్ డిప్. కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటన్ కీమా పావు కేజీ, మిరియాల పొడి అర స్పూను, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, వెల్లుల్లి తురుము 1 స్పూను, అల్లం తురుము 1 స్పూను, జీలకర్ర పొడి అర స్పూను, ధనియాల పొడి అర స్పూను, ఉప్పు తగినంత, పుదీనా అరకప్పు, వడగట్టిన పెరుగు అరకప్పు, కుకుంబర్ తురుము అరకప్పు, నిమ్మరసం 1 స్పూను. మిడిల్ ఈస్టర్న్ ల్యాంబ్ కోఫ్తా విత్ యోగర్ట్ డిప్ తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మటన్ కీమా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పుదీనా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని వేడైన నూనెలో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా వడగట్టిన పెరుగులో కుకుంబర్ తురుము, నిమ్మరసం, ఉప్పు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన కోఫ్తా మీద మిరియాల పొడి చల్లుకొని స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న యోగర్ట్ డిప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా మిడిల్ ఈస్ట్ ల్యాంబ్ కోఫ్తా విత్ యోగర్ట్ డిప్ రెడీ.